లావణ్య ఆర్జే శేఖర్ భాష మీద చెప్పుతో కొట్టడం కూడా జరిగింది. చెప్పు తెగేదాకా కొట్టుండాలి. సన్నాసి అంత ముండమోపివా, అంత మీసలేని మొగాడివా నువ్వు. ఆయన డిబేట్లలో కూర్చోవడము, అన్ని ఫొటోస్ అని బయటికి పెట్టడము, ప్రూఫ్లని చేస్తున్నారు. కూలికి విషం తగ్గి కుక్కలు చేసే పని అది. వీడు ఎంత కూలి తీసుకున్నాడో తెలియదు కానీ చూస్తే సార్ సినీ పరిశ్రమ ఎటుపోతుందో అర్థమైతలేదు సార్. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఒక స్టార్ని ఊహించుకుంటాం. పెళ్ళం ఇంకోటితో ఎఫ్ఐఆర్ ఉందో నీ వాళ్ళ ఆడంగా వాడివా నువ్వు. నీ పెళ్ళం మరొకటితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తా కూర్చున్నావు 10 ఏళ్ళు. కానీ మధ్యలో ఒక ట్విస్ట్ ఏంటంటే శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష రావడము. శేఖర్ భాష అనే కూడా ఎవరికి తెలీదు, అడ్రస్ లేదు ఆడికి. అయ్యో నాకు అన్యాయం జరిగిందంటే కాబట్టి రిబెల్ అయింది కనుక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ నుండి, ఆ గెస్ట్ ఎవరు కాదు, సినిమా క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారితో ఉన్నాను. అండ్ రీసెంట్లీ జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రాజకీయాలు ఏపీలో జరుగుతున్నాయి. అండ్ మన తెలంగాణలో కూడా చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ సినిమాల వాళ్ళు కూడా పోట్లాడుకోవడం, కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దాని మీద మన చిట్టిబాబు గారిని తను ఏమనుకుంటున్నారు తన ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఓకే. చూస్తే సార్ సినీ పరిశ్రమ ఎటుపోతుందో అర్థమైతలేదు సార్. ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఒక స్టార్ని ఊహించుకుంటాం. సినిమా అనగానే మనం ఒక రేంజ్లో ఊహించుకుంటాం. అలాంటిది రాజ్ తరుణ్ అనే అతని మీద ఇలిగేషన్స్ వస్తున్నాయి చాలా వరకు. తెల్లారు లేస్తే యూట్యూబ్లో కానీ టీవీలో ఇదే చర్చ నడుస్తుంది. లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో హస్బెండ్ కావాలని తను పోరాడడం జరుగుతుంది, కేసు జరగడం. కానీ మధ్యలో ఒక ట్విస్ట్ ఏంటంటే శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష రావడము, ఆయన డెబిట్లలో కూర్చోవడము, అన్ని ఫొటోస్ అని బయటికి పెట్టడము, ప్రూఫ్లని చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం, మొన్న డెబిట్లో లావణ్య ఆర్జే శేఖర్ భాష మీద చెప్పుతో కొట్టడం కూడా జరిగింది. దీని మీద ఏమంటారు సార్? శేఖర్ భాష ఎవరు ఈ మధ్యలో? అసలు శేఖర్ భాష అనేవాడికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, 10 ఏళ్ళు కాపురం చేశారు. వాళ్ళ మధ్యలో ఏ తేడాలు వచ్చినాయి. భార్యాభర్తలు అన్నా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. వాళ్ళిద్దరు గొడవ వస్తే నువ్వు స్నేహితుడు అయితే వాళ్ళని కలపడానికి ప్రయత్నించాలి. నువ్వు స్నేహితుడు కాదు అనేది ఎందుకు అంటున్నాను. నువ్వు స్నేహితుడు కాదు, వాళ్ళు ఇంకా విడిపోవటానికి, వాళ్ళు ఇంకా చెడిపోవటానికి, వాళ్ళ బంధం చెడిపోవటానికి ఆజ్యం పోస్తున్నాడు. నీకేం సంబంధం? నువ్వు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్లో పోట్లాడుకున్న విషయం రికార్డ్ చేసి నువ్వు చూపిస్తావేంటి, వినిపిస్తావేంటి? రాజధాని దగ్గర ఎంత డబ్బు తీసుకుని ఆ పని చేస్తున్నాడో అని అనుమానం వస్తుంది. వాడు బ్రోకర్ పని చేస్తున్నాడా, లేకపోతే ఏం పని చేస్తున్నాడు? నీకు ఉంటే నువ్వు మగవాడికి ఒకటి తెలియదేమో. దేశంలో వాడు ఒకసారి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళమనండి. ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే 100 కేసుల్లో 93 కేసులు మగవాడి తప్పిదాల వల్లే, ఆడవాళ్ళ తప్పిదాలు కాదు. అందులో 5 6 ఆడవాళ్ళ మిస్టేక్స్, వాళ్ళు ఎక్స్పర్ట్. 100కి 93% ఆ మగవాళ్ళ అహంకారము, పురుష అహంకారంతో అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటాం, తర్వాత పొమ్మంటూ ఎదురు దిగితే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. ఇదే జరుగుతుంది. ఈ దౌర్భాగ్యం వాడేదో మొగాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మొగాళ్ళ తరపున ఏదో ఒకళ్ళ తప్పుచ్చుకున్నట్టు మాట్లాడతాడు. సన్నాసి మాట్లాడు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాడికి తెలీదా? 10 ఏళ్ళు కలిసి బతికినప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందాన్ని ఇవాళ చెప్తారు. డ్రగ్స్ తీసుకుంటే నువ్వు మొగుడుగా ముండమబ్బులా కూర్చున్నావా? నీ పెళ్ళాం డ్రగ్స్ తీసుకుంటే చూస్తూ కూర్చున్నావా? నువ్వు కానీ నేను కానీ అలా చూస్తూ కూర్చుంటామా? మొగుడు 10 ఏళ్ళు ఆ పెళ్ళాం డ్రగ్స్ తీసుకుని ఇవాళ చెప్తావా? పెళ్ళాం ఇంకోటితో ఎఫ్ఐఆర్ ఉందని ఇవాళ ఆడంగా వాడివా నువ్వు. నీ పెళ్ళాం మరొకటితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తా కూర్చున్నావు 10 ఏళ్ళు. ఇవాళ వచ్చిందా నీకు మెలకువ? సిగ్గు శరం ఉండదు. మేసం ఉన్న మొగాడు మాట్లాడే మాట్లాడినది. 10 ఏళ్ళు అనుభవించావు. అమ్మాయి ఎవరం పోయింది, ఆ అమ్మాయి అందం పోయింది, ఆ అమ్మాయి జీవితం పోయింది. నీకు అవసరమైనప్పుడు ఆర్థికంగా ఆదుకున్నది, అన్నీ పోయినాయి. ఇవాళ ఇంకో అమ్మాయి మీద వ్యామోహం పెరిగింది కనుక ఈ అమ్మాయిని పక్కకు నెట్టేద్దామని చూసుకున్నాడు. ఈ అమ్మాయి రిబెల్ అయ్యేటప్పటికి క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి వాడితోటి మాట్లాడింది, వీడితోటి బూతులు మాట్లాడింది. మొగుడు పెళ్ళాలనుక తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అయ్యా, మొగుడు పెళ్ళాలి బూతులు తిట్టుకుంటారు. నువ్వెవడు ఈ మధ్యలో వాళ్ళు బూతులు తిట్టుకున్నారు చూడండి, ఎంత బూతులు మాట్లాడింది చూడండి. 3 పిల్లల మధ్య సంభాషణ నువ్వు రికార్డ్ చేసి వినిపించడం ఏంటి? సిగ్గు శరం ఉండద్దు. నువ్వు మనిషివా నువ్వు? కూలికి విషం తగ్గి కుక్కలు చేసే పని అది. వీడు ఎంత కూలి తీసుకున్నాడో తెలియదు కానీ దౌర్భాగ్య పనులు కది. జరిగింది. వాళ్ళు కోర్టు చూసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య తేడాలు వచ్చి కోర్టు చూసుకుంటుంది. కోర్టులకి వాళ్ళ కేసు కోర్టు చూసుకుంటారు. నువ్వెప్పుడు మధ్యలో దూరి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి?
అంటే వాడేంటి, వాడు ఎవడో నిన్నదాకా ఎవడికి తెలీదు. శేఖర్ భాష అనేవాడు ఎవడికి తెలీదు. అడ్రస్ లేదు ఆడికి. వాడు అడ్రస్ ఏర్పరచుకోవడం కోసం, వాడికి ఒక అడ్రస్ క్రియేట్ చేసుకోవడం కోసం దీంట్లో దూరి ఇప్పుడు వీడేదో పెద్ద పుడింగిలాగా వీడు మాట్లాడుతున్నాడు. వాడికేం తెలుసు శేఖర్ భాష, వాడికేం తెలుసు తలాక్ అంటే అయిపోయింది వాళ్ళ జీవితాలు. వాళ్ళకి అది అలవాటు. తలాక్ అంటే అయిపోయింది. బంధం లేదు, గడిది గుడ్డు లేదు. ఆ బాపత్తులో వాడికి అలాగే అనిపిస్తుంది. ఒక బంధం అంటే ఏంటి, ఒక 10 ఏళ్ళు కలిసి బతికిన దాకేంటి, కోపాలుంటాయి, ఆగ్రహాలుంటాయి, ఆవేశాలుంటాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. కలవటానికి వీలైతే సహపడు, లేకపోతే మూసుకుని కూర్చో అంతే. ఇంకా వాళ్ళని చెడదొప్పడానికి ట్రై చేస్తాడండి. నీచమైన కార్యక్రమం కాదు. అందులో మీడియా కూడా అన్నెసరీ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్ లోఫర్స్. అనవసరం ఇంపార్టెన్స్. వాడేదో వాగితే వాడికి ప్రతి డిబేట్లో వాడిని పిలవటము, వాడేదో వాగటము. ఆ అమ్మాయి వాడితోటి మాట్లాడింది, నా దగ్గర ఫోన్ రికార్డ్ ఉంది, వాడితోటి బూతులు మాట్లాడింది. ఎవడు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్యాభర్తల మధ్య దాన్ని రికార్డ్ చేసే ఇది నీకెందుకు వచ్చింది? ఇవన్నీ అర్థం అవట్లా. నీ ఇంట్లోకి నా ఇంట్లోకి ఎవరో మూడోవాడు వచ్చి నా బెడ్రూమ్లోకి వచ్చి రికార్డ్ చేయగలడా? నీ ఇంట్లోకి చేస్తారా అంటే తరుణ్ ముండమోపైన అయి ఉండాలి, చేతగారి సన్నస్ అయినా ఉండాలి కదా. నా బెడ్రూమ్లోకి వచ్చి భార్యాభర్తలు మాట్లాడకూడదు రికార్డ్ చేస్తున్నా అంటే ఎవడో నీ బుద్ధి లేని పనులు తప్పితే ఇంకోటి కాదు. కనుక ఏది తప్పు. ఆ అమ్మాయిని న్యాయం జరగాలి. ఆ అమ్మాయి ఎవరైనా తిరిగి ఇవ్వగలడా ఈ భాష అనేవాడు? ఆ అమ్మాయి అందాన్ని తిరిగి ఇవ్వగలడా ఈ భాష అనేవాడు? ఆ అమ్మాయి 15 ఏళ్ళ జీవితం 10 ఏళ్ళ జీవితం పోయింది. ఇవ్వగలడా వీడు తిరిగి? అనుభవించేసి, ఆ అమ్మాయి అందాన్ని అనుభవించేసి, ఆ అమ్మాయి వయసుని మింగేసేసి, డబ్బులు తీసుకుని అన్నీ చేసి వాడు పో అంటే పోద్దా? పో అంటే నువ్వు 36 అబద్ధాలు చెప్పి 36 ఇది చేసి డ్రామా చేస్తే అయిపోద్దా? బుద్ధి లేని పనులు చాలా తప్పది. ఎవరు కూడా మీడియా కూడా లెట్ us నాట్ పోక్ దేర్ నోస్ ఇంటు దీస్ టైప్ ఆఫ్ మ్యాటర్స్. అది ఒక కుటుంబ విషయం, ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ. దాన్ని వాళ్ళకు వదిలేయాలి. వాళ్ళు తెలుసుకుంటారు. కోర్టులో తెలుసుకుంటారో లేకపోతే పెద్దలందరూ కూర్చొని తెలుసుకుంటారో వాళ్ళు తెలుసుకుంటారు. మనకేం పని? దాంట్లో తలదూర్చి వాడు కరెక్ట్ వీడు కరెక్ట్ అని చెప్పడానికి మనకేం పని? ఏం తెలుసు మీకు? ఎవరికి తెలుసు? ఎవరికైనా మీడియాలో ఎవరికైనా తెలుసా? వాడు చెప్పే సోది వీడు చెప్పే సోది చెప్తే మీకు తెలుసా? హ్యావ్ యూ ఇన్వెస్టిగేటెడ్? ఏమైనా మరి చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసిందా మీడియా ఏమన్నా? ఇదిగో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది నిజాలని తెలిసేది లేదు కదా. వాడు ఒక సోది చెప్పాడు, వీడు ఒక సోది చెప్పాడు, నువ్వు డిబేట్లు పెట్టేసేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయి 10 మంది దగ్గర పడుకుంది అన్నట్టు దరిద్రం కదా అది. మొన్నటిదాకా విజయసాయి రెడ్డి, శాంతి ఆ అమ్మాయి ఆ బిడ్డ ఎవడికి ఈ బిడ్డ ఎవడని గడిది గుడ్డు అని మాట్లాడారు. ఇప్పుడు అది మన సమస్య పోయింది. ఇప్పుడు ఇది మీడియా కూడా ఏ విషయాల్లో మనం వెళ్ళాలి, ఏ విషయాల్లో విషయం బయటికి లాగాలి అని చూడాలి తప్పితే ప్రతి ఇలాంటి కుటుంబ విషయాల్లో తలదూర్చి చాలా దారుణం అది. చూస్తే గనక డిబేట్ లో కూడా చెప్పు తీసుకొని కొట్టడం కూడా జరిగింది. కొట్టడమా? చెప్పు తెగేదాకా కొట్టుండాలి. ఓకే. చెప్పు తెగేదాకా కొట్టుండాలి, మామూలుగా కొట్టడం కాదు. అమ్మాయి కొట్టేసి ఊరుకుది, చెప్పు తెగేదాకా కొట్టాలి. లైఫ్ నువ్వు 10 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, అర సంవత్సరం కాదు, 10 ఏళ్ళు యు ఆర్ విత్ హర్. 10 ఏళ్ళలో నీకు తెలియలేదు ఇవన్నీ? అంత సన్నాసివా? 10 ఏళ్ళలో కూడా భార్య డ్రగ్స్ ఉంటే తెలీదు, భార్య ఇంకోటితోటి పనిచేస్తే తెలియదు. అంత సన్నాసివా? అంత ముండమోపివా? అంత మీసాలు లేని మొగాడివా నువ్వు? సిగ్గుండదా మాట అనడానికి? అంటే రాస్తారును 10 సంవత్సరాలు నేను ఉన్నాను ఇప్పుడు లేనని ఈజీగా చెప్పేస్తాడు. అలా అంటే పురుష అహంకారం తప్పితే 10 ఏళ్ళు ఉన్నాను ఇప్పుడు లేను పీక్కోండి అంటే అమ్మాయి రెబెల్ అయింది. సైలెంట్గా మామూలుగా అయితే అయ్యో నాకు అన్యాయం జరిగింది అంటారు. కాబట్టి రెబెల్ అయింది కనుక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి పతిత, ఆ అమ్మాయి 10 మందితో ఉంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. ఆడపిల్ల అనగానే ఆడపిల్ల ఇమ్మీడియట్గా బ్యాక్ స్టెప్ ఎక్కడ వేస్తారు ఆడపిల్లలు? ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్తే వెనకపోతారు. అమ్మాయి వెనక్కి వెళ్లకుండా చెప్పు తీసుకోండి, కరెక్ట్ పని చేసింది అమ్మాయి. కరెక్ట్ చేశాను.